హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. 2 రోజుల్లో కువైట్కి అయితే నా ప్రయాణం అండి. ప్రయాణం అంతా బాగా జరగాలనేసి ముందుగా దేవుడు గుడికైతే వెళ్తున్నాము. అలాగే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇదంతా మీ సపోర్టే. అలాగే సెకండ్ పేమెంట్ కూడా తీసుకోవడానికి దగ్గరలో ఉన్నాను. నిజంగా మీ అందరికీ చాలా చాలా రుణపడిపోయి ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరి కోసం నేనైతే మీరందరూ బాగుండాలనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విజయవాడ గుణదల్ మేరీమాత గుడి దగ్గర ఉన్నామండి. ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటికి చాలా దూరం అండి. మేము ప్రొద్దుట 4 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు వచ్చినప్పటికి 10 అలా అయిపోయింది. ప్రేయర్లో ఉండడానికి కూడా అవకాశం వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇక్కడ తొందరగా ప్రేయర్స్ పెడతారు. ఇక్కడ అలాగే బిషప్లు వాళ్ళు ట్రైనింగ్స్ అయితే తీసుకుంటారంటండి. నేను లోనకు వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చి లోగల్లో ప్రసాద్ గారు అయితే ప్రేయర్ అన్నీ తీసుకున్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చేదానండి. ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే ఇలా వచ్చేవాళ్ళము. ఎందుకంటే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ గుణదాలకి చాలా దగ్గర అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రేయర్ అన్ని చేసుకుని అప్పుడు ఇంటికి బయలుదేరే వాళ్ళము. కానీ ఈసారి అయితే రాజమండ్రికి వెళ్ళడం వల్ల ఇక్కడికి రాలేకపోయాను అనమాట. కానీ మాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావడం అలవాటు కదా. సో అందుకనేసి మళ్ళీ కువైట్కి బయలుదేరక ముందే ఇక్కడికి వచ్చి బయలుదేరాలని మేము అనుకున్నమాట. పొద్దుటే బయలుదేరిన ఒక 4 అవర్స్ 5 అవర్స్లో మనం ఇక్కడికైతే వచ్చేవచ్చు మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఎవరైనా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే కార్డులింగ్ చూడండి ఇలా పెడతారు దేవుడి దగ్గర. ఇంకా ఇదంతా బయట. ఇక్కడైతే స్టార్టింగ్ క్యాండిల్ వెలిగించుకోవడానికి టేబుల్ అయితే వేసారు. మనం క్యాండిల్స్ వెలిగించుకోవాలంటే ఇక్కడ వెలిగించుకోవాలి. ఇంకా లోన్ చర్చిలో అయితే వెలిగించడానికి లేదన్నమాట. ఇప్పుడైతే మనం కొండ మీదకి వెళ్ళడానికి ఇది దారండి. మెట్లు చాలా ఉన్నాయి. మనం జాయిగా ఎక్కదాము. ఇంకా ఇటు సైడ్ అయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేసి వస్తారో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి, అలాగే టిఫిన్లు ఏమన్నా తినడానికి, నిద్రపోవడానికి ఇదైతే ప్లేస్ అండి. తలెంటుకులు అలాగే పుట్టెంటుకులు ఇచ్చే స్థలం కూడా ఇదేనండి. మనము ఇక్కడే ఇచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా వాష్రూమ్లు అన్నీ పక్కనే ఉన్నాయి. నేనైతే మా పిల్లల్ని తీసుకురాలేదండి. ఎందుకంటే వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకనేసి అవ్వలేదు. నాకేమో టైం లేదు. ఇప్పుడైతే మనం పైన చర్చ్ చూడడానికి వెళ్తామండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. అసలు ఎప్పుడు క్లోజ్ చేయరు. ఇది వచ్చేసి పైన చర్చ్. ఇండియాలో ఎండలైతే మామూలుగా లేదండి. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇక్కడ మనం బైబిల్ తీసుకోవడానికి వెళ్తున్నాము. బైబిల్ అలాగే జపమాల్లో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ ఫోటోలు కూడా తీస్తారు. పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి. ఎందుకంటే వాళ్ళు రాలేదు కదా, ఏయోటట్టుకెళ్ళకపోతే మామూలుగా ఉండదు. వాళ్ళ కోసం ఏమన్నా కొనడానికని షాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా బయట అండి. గౌరీపట్నం వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ ఎలా చేశారు కదండి, మీరు కువైట్లో కూడా చర్చికి వెళ్తారా అనేసి. తప్పనిసరిగా వెళ్తామండి. మాకు వీక్లీ 1 డే సెలవు ఉంటుంది అన్నమాట. ఆ సెలవు రోజున తప్పనిసరిగా చర్చికి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి ప్రసాదం అండి. చూడండి ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ ఫ్రేమ్స్, అలాగే వాగ్దానాలు. ఇక్కడ బైబుల్స్ చూడండి చాలా సైజెస్ ఉన్నాయన్నమాట. కొత్త నిబంధన, పాత నిబంధన సెపరేట్గా కూడా ఉన్నాయి. నాకైతే చిన్న బైబిల్ చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి కదా, అదే మరియ తల్లి, యేసుక్రీస్తు బొమ్మలు. క్రాస్ కూడా చాలా బాగుంది.
స్టోన్ లాగా మెరుస్తుంది అన్నమాట. చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ అయితే చాలా హై ఉంది. ఇంత దూరం వచ్చి ఇవి తీసుకెళ్లకుండా ఎవరైనా ఉంటారా? అసలు జపమాలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా కలర్స్ లో కూడా ఉన్నాయి ఈసారి. ఇంకా మనకి పెద్ద పూసలు కావాలంటే పెద్ద పూసలు ఉన్నాయి, చిన్న పూసలు కావాలంటే చిన్నవి కూడా ఉన్నాయి. ఇంకా చాలా మంది ఇవి ఇష్టంగా వేసుకుంటారు. మాకైతే ఇంటి దగ్గర కాథలిక్ చర్చ్ ఉంది. ఆ చర్చిలో కూడా మాకు ఫ్రీగా అయితే ఇస్తారు. అయినా సరే కొన్ని అయితే తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం అన్నమాట. ప్రసాద్ గారు అయితే కంగారు పెట్టేస్తున్నారు, ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలండి నా సర్టిఫికెట్స్ రెన్యువల్ కోసము. ఇంకా వీడియో అయితే ఇదండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత చిన్న కామెంట్ అయితే చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.